హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బొబ్బర్ల వడలు ఎట్లా చేయాలో చూద్దామండి. ఒక గ్లాసు బొబ్బర్లు తీసుకున్నాను. దాంట్లోనే హాఫ్ కన్నా తక్కువ మినపప్పు, హాఫ్ కన్నా తక్కువ సేమ్ కానీ శనగపప్పు తీసుకొని 4-5 గంటలు నానబెట్టుకున్నాను. దానికి కావాల్సింది 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర, కొత్తిమీర అనమాట. అవన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకుంటాం. 5 అవర్స్ అయ్యాక ఈ బొబ్బర్లు అన్నిటినీ శుభ్రం కడిగి మిక్సీ పడతాం అనమాట. బరగ్గా పట్టుకుంటాం. అందులోనే ముందుగానే అల్లం సాల్ట్ వేసేసుకుంటాం అనమాట. దాంట్లోనే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకొని దానిలో ధనియా పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా కొద్దిగా అనమాట, హాఫ్ స్పూను వేసుకొని మనం శుభ్రం కలుపుకొని మూకుళ్ళు ఆయిల్ వేసుకొని మనం వేసుకుంటామండి. ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చు. చాలా బాగుంటాయండి. అంటే సమ్మర్ కదా, కొంత స్కూల్ కూడా లేక పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి ఈవినింగ్ బొబ్బర్లు మంచివే కాబట్టి ఎప్పుడో ఒక రోజు ఆయిల్ అయినా సరే చేసుకుంటాం అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకొని పెడితే పిల్లలకి కమ్మగా తింటారు.